జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కాలాల్లో సిర్లవాపు ప్రాణాంతకమా? అధిక ఉప్పు వాడకం వల్ల కాలాల్లో సిర్లవాపు, బీపీ, షుగర్ వ్యాధి ఉన్న సర్జరీ చేసుకోవచ్చా? సిర్ల సమస్యను నరాల సమస్యగా పొరబడుతుంటారా? సిర్లవాపు వ్యాధికి ఆధునిక చికిత్సా విధానాలు ఎవిస్ హాస్పిటల్స్ ఎండి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారి వారి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్ కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకోండి. హలో డాక్టర్ గారు. హలో అండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. డాక్టర్ గారు, అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎలా గుర్తించాలంటారు? రైట్. సో కాళ్ళకి కాదు, ఏ బాడీలో ఏ అవయవం కన్నా ధమనులు అనేవి రక్తం తీసుకొని వెళ్తాయి. అటునుంచి వెనక్కి వచ్చేవి సిరలు అని ఉంటాయన్నమాట. సిరలు కాళ్ళ నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఆ రక్త మార్గాల్లో కొన్ని కవాటాలు అంటే వాల్వ్స్ చెడిపోవటం వల్ల రక్తం సరిగా పైకి వెళ్ళలేక మళ్ళీ కిందకు వచ్చి కాళ్ళు ఇరుక్కుంటుంది. దాన్నేమో వ్యారికోస్ వెయిన్స్ అంటాం. ఈ వ్యారికోస్ వెయిన్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. 16 నుంచి 18% మంది నార్మల్ జనాభాకి, అంటే మనం బయటికి వెళ్ళి చెక్ చేసి 100 మందికి చెక్ చేస్తే 16 నుంచి 18 మందికి వ్యారికోస్ వెయిన్స్ ఉంటాయి. ఇది ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. అండ్ ఈ ప్రాబ్లం మీద అవేర్నెస్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది చాలామందికి పేషెంట్స్కి దీని మీద అవేర్నెస్ లేదు. పైపెచ్చి దీని మీద డాక్టర్స్కి కూడా, వాళ్ళ లోకల్ డాక్టర్స్ కూడా దీని మీద అవేర్నెస్ చాలామందికి లేకపోవడం వల్ల దీనికి వేరేగా నరాల సమస్యనో మరింకే ఇతర సమస్యలతో పొరబడి కన్ఫ్యూజ్ అయ్యి దానికి సరైన ట్రీట్మెంట్ లేకుండా కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇవి నెగ్లెక్ట్ చేస్తే ప్రాణాంతకమైన లంగ్ క్లాట్స్, గుండెలో క్లాట్స్ దగ్గర నుంచి కాళ్ళలో బాగా నలుపు, నొప్పి, పుండ్లు దాకా కూడా ఏర్పడవచ్చు. సో వీటిలో ఇవన్నీ అవాయిడ్ చేసుకుని దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం చాలా బెటర్. అలాగే డాక్టర్, ఒక పర్సన్కి వెరికోస్ వెయిన్స్ వస్తే వాటిని గుర్తించి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? రైట్. ఒక పర్సన్కి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించడానికి మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్కానింగ్ పరీక్ష, కలర్ డాప్లర్ పరీక్ష. ఈ కలర్ డాప్లర్ పరీక్ష ఏంటంటే నిల్చునే పొజిషన్లో మాత్రమే చేయాలి. అలా చేసినప్పుడు రిపోర్ట్ సరిగ్గా వస్తుంది. సో ఇది నిల్చునే పొజిషన్లో చాలామంది చేయరు అనమాట. అందుచేత మేమేం చేస్తామంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరికి కూడా మేము రిపీట్ స్కాన్ చేసి నిల్చునే పొజిషన్ క్లియర్గా ఐడెంటిఫై చేసి, అండ్ ఇలా చేసినప్పుడు ప్రతిసారి 5,000 6,000 ఖర్చు ఎందుకనేసి మేము ఈ స్కాన్స్ అన్నీ ఫ్రీగా చేస్తాం. సో మా దగ్గర వచ్చే ఇప్పుడు మాకుండే 12 సెంటర్లలో మాకు వచ్చే ప్రతి పేషెంట్ కూడా జరిగే ప్రతి స్కాన్ కూడా ఫ్రీగా జరుగుతుంది. సో ఇలా చేసుకుంటేనే ప్రాబ్లం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది, దాన్ని ఈజీగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్ సాక్స్లు, మెడిసిన్ అలాగే ఇతర పద్ధతుల ద్వారా తగ్గుతుందంటారా? రైట్. సో కామన్గా మనకుండే అపోహ ఏంటంటే జబ్బుంది అనగానే ఒక 5-6 నుంచి 10 రకాల మందులు డాక్టర్ రాసిస్తేనే అది మంచి ట్రీట్మెంట్ అని ఒక అపోహ ఉంటుంది. దురదృష్టవశాత్తు చాలా క్లియర్లీ సర్జికల్ సమస్యలకి మందులు పెద్దగా పనిచేయవు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెరికోస్ వెయిన్స్ సమస్యకి పెద్దగా తగ్గించే మందులు అంటూ ఏమీ లేవు. ఈ వెరికోస్ వెయిన్స్ వస్తే ఏదైతే సాక్స్నే వేసుకోవాలి, లేకపోతే పర్మనెంట్గా ఆపరేట్ చేసి తగ్గించే అవకాశం అని చూడాలి. అంతేగాని ఊరికే రకరకాల బిళ్ళలు, ఆయింట్మెంట్లు, క్రీములు తీసుకోవటం వల్ల తగ్గదు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ వెరికోస్ వెయిన్స్కి ఒకే ఒక టైప్ ఆఫ్ మాత్ర అప్రూవ్ చేసింది, డాఫ్లాన్ అనే ట్యాబ్లెట్. డాఫ్లాన్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 3 to 5% వరకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇకపోతే క్రీమ్లు, ఆయింట్మెంట్లకి ఎటువంటి రోల్ కూడా లేదు. అవి తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా ప్రబలిపోయి ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అవి అవాయిడ్ చేయాలి, అవి తీసుకోకూడదు. అవి తీసుకుంటే ఈ ప్రాబ్లం ఇంకా పెరుగుతుంది. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయంటుంటారు. ఒబిసిటీ అనేది మెయిన్ రీజన్ అంటారా? రైట్. సో ఈ వ్యారికోస్ వెయిన్స్ అసలు నాకే ఎందుకు వచ్చే డాక్టర్ గారు, ఇంకోళ్ళకి ఎందుకు రాలేదని చాలామంది అడుగుతుంటారు. ప్రప్రథమంగా మనం మాట్లాడామంటే ఈ వెరికోస్ వెయిన్స్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం ఏంటంటే యాక్చువల్గా జెనెటిక్ ప్రిపాండరెన్స్. అంటే కొంతమందికి జెనెటిక్గా కొంత టెండెన్సీ ఉంటుంది ఈ వ్యారికోస్ వెయిన్స్ రావడానికి. అది మోస్ట్ ఇంపార్టెంట్, దాన్ని గమనించాలి. సో మీరు తలుచుకున్నా కూడా ఈ వ్యారికోస్ వెయిన్స్ని మీరు పంపించలేరు, ఎందుకంటే మీ జనువుల్లో ఇది రాసిపెట్టి ఉంది కాబట్టి. పోతే దీంతో పాటు ఈ వెరికోస్ వెయిన్స్ టెండెన్సీ ఉండే వాళ్ళలో ఎక్కువగా లావైనా, ఎక్కువగా నిల్చుని ఉద్యోగాలు చేసుకున్న వీళ్ళందరిలో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ తీవ్రత మాత్రం పెరుగుతుంది. రావడానికి మాత్రం జెనెటిక్ కాజ్ ఉంటుంది, పెరిగే తీవ్రత మాత్రం మనం చేసుకునే వృత్తి, మన ఒబిసిటీ, మన లావు దాన్ని బట్టి కూడా మారుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చాలామంది మరి లావు అయితే వెరికోస్ వచ్చాయి అంటున్నారు కదా, మన సన్నగైతే తగ్గిపోతాయా అంటారు. అవి సన్నగైతే తగ్గవు, ఎందుకంటే వచ్చిన వెరికోస్ వెయిన్స్ ఏవైతే కవాటాలు చెడిపోయో అవి పర్మనెంట్గా చెడిపోయి. మనం చేయాల్సింది ఏంటంటే ఇది ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి, ఇది ఇప్పుడు లేజర్ చేసో ఏదో చేసి సాల్వ్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఇది రాకుండా ఉండడానికి మాత్రం మనము ఈ వెయిట్ తగ్గడము ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. అంతేగాని నేను నిల్చున్న ఉద్యోగం మానేస్తే తగ్గిపోతాయా, లేదంటే నేను బరువు తగ్గిపోతాయని చాలామంది అడుగుతుంటారు. అంటే దీనికి రివర్స్ ఆన్సరు, అది అలా అవ్వదన్నమాట. దానికి సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తేనే తగ్గుతాయి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ ఎలా చేస్తారు?
రైట్. సో ఒకసారి ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి అని మనం నిశ్చయించుకున్న తర్వాత వాళ్ళకి ఏం చేస్తామంటే చిన్న సూది పెట్టి ఇలాంటి స్కానింగ్ అనేది వాడుకుంటూనే లోపలికి ఒక వైర్ లాంటిది పంపించి ఆ లోపలే ఆ వెయిన్స్ని కరిగిచ్చేస్తాం. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు కాబట్టి ఆ వెయిన్స్ వెంటనే కరిగిపోతాయి. పెద్దగా మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇది చేసుకుంటే ఈజీగా తగ్గుతాయి. కాకపోతే ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ వచ్చింది. ఈ వెయిన్స్ లోపలికి ఒక చిన్న వైర్ ఎక్కించి దాని చివర ఒక రంధ్రం ద్వారా చిన్న గమ్ కూడా ఎక్కించవచ్చు. ఎలా అయితే మనం లేజర్ వేడి ద్వారా కరిగిస్తామో అదే మాదిరి లోపలికి వైర్ పెట్టి ఆ వైర్తోని ఆ చివర మనం ఒక రంధ్రం ద్వారా ఒక గమ్ లాంటిది ఎక్కించి అది సీల్ చేసేసేయచ్చు. ఈ రక్తం లీక్ అయ్యే కవాటాలు సీల్ చేసేసేయచ్చు. దాన్ని వినా సీల్ లేదా గ్లూ అంటారు. ఈ మధ్యన దానికి బాగా ప్రాధాన్యత పెరిగింది, చాలామంది చేయించుకుంటున్నారు. అదేంటంటే ఇంకా నొప్పి లేకుండా ఉంటుంది. సో లేజర్ మనం పాత రోజుల్లో చేసే కటింగ్ ఆపరేషన్కి 100 రూపాయలు నొప్పి అంటే లేజర్కి 5 రూపాయలు ఉంటుంది. ఈ గ్లూకి 50 పైసలు ఉంటుంది. సో ఇది చాలా ఇంకా మోడర్న్ టెక్నాలజీ, చేసుకుంటే ఇంకా బాగా తగ్గిపోతాయి. డాక్టర్ గారు, వెరికోస్ వెయిన్స్కి లేజర్ సర్జరీ చేసుకున్నాక పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? రైట్. సో మా పరంగా ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి ఏంటి తినే ఆహారంలో జాగ్రత్తలు ఉంటాయా, లేదంటే మూమెంట్లో జాగ్రత్తలు ఉంటాయా, కదలికలో జాగ్రత్తలు ఉంటాయా, ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. మా పరంగా వెరికోస్ వెయిన్స్ పేషెంట్స్కి ఎటువంటి జాగ్రత్తలు కూడా లేవు. ఎందుకంటే మేము లేజర్ చేసినప్పుడు చాలా కృత్రిమ పద్ధతిలో చేస్తాం. ఎక్కడ కట్ చేయడం కానీ కుట్లేయడం కానీ జరగదు. చేసిన అరగంట గంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నుంచి పనులని యథావిధిగా చేసుకోవచ్చు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. దగ్గర 98-99% సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఈజీ ప్రొసీజర్. కాబట్టి దీనికోసం మీరు ఏదో స్పెషల్గా ఇంటి నుంచి మనుషులు రావాలి, ఎత్తాలి, దించాలి, లేదంటే వేరే నడకకి ఏమి రిస్ట్రిక్షన్స్ ఉంటాం, ఎక్సర్సైజ్కి రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఆహార పరిమితులు ఏమి ఉండవు, చీమ్ పోసే వస్తువులు తినొచ్చు తినకూడదు ఇట్లాంటివి ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అది చాలా పాత కాన్సెప్ట్ అనమాట. ఇది తింటే చీమ్ వస్తుంది, ఇది తింటే చీమ్ రాదు అనేది ఒక పాత కాన్సెప్ట్. దానికి ఎటువంటి విలువ కూడా లేదు ఈ రోజుల్లో కొత్తగా వచ్చే మెడిసిన్లో. ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని అడిగితే ఈ పప్పు వస్తువులు ఇవి తింటేనే బెటరు, ఎందుకంటే దానిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా హీల్ అవుతుందని కూడా మేము చెప్పడం జరుగుతుంది. రైట్ సార్, ఇందాక చూసుకుంటే మీరు గ్లూ సర్జరీ గురించి చెప్తున్నారు. అసలు గ్లూ సర్జరీ అంటే ఏంటి, దాని స్పెషలైజేషన్ ఏంటి సార్? రైట్. సో గ్లూ అంటే ఎలా అయితే మనం లేజర్ చేస్తామో చిన్న సూది పెట్టి దానికి ఒక వైర్ లాంటిది పంపించి వెయిన్స్ కరిగిస్తామో అది చేయడానికి ఏంటంటే అది చేసి లేజర్ మిషన్ ఆన్ చేసి లాగేయటం అది చాలా సింపుల్ ప్రొసీజరు. కానీ దానికన్నా ఇంకా ఈజియర్ అంటే చేయటానికి టెక్నికల్ స్కిల్ బాగా ఉండాలి, చేసిన డాక్టర్కి చేసిన బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా ఉండాలి. బట్ పేషెంట్స్కి చాలా ఈజీ అయ్యేది గ్లూ అనమాట. చిన్న సూది పెట్టి లోపల ఇవన్నీ ఫ్రీజ్ చేసేస్తాం కాబట్టి ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు కాబట్టి సేమ్ డే నుంచి పనులన్నీ చేసుకోవచ్చు. ఈ లేజర్లో అప్పుడు ఏం చేస్తామంటే లేజర్ చివర చిన్న వేడి ఉంటుంది. ఆ వేడిని వాడుకుంటూ కరిగిస్తాం కదా. ఆ కరిగించేటప్పుడు ఆ వేడి వేరే దగ్గర తగలకుండా కొంచెం సలైన్ ఇంజెక్షన్స్ చేస్తాం. ఈ గ్లూకి అది కూడా అవసరం లేదు, ఎందుకంటే దానికి వేడి ఉండదు, అదేమి మనకు కాల్చదు, లేకపోతే ఏదో కట్ చేయడం ఉండదు, కుట్లేయడం ఉండదు, ఏమి ఉండదు. ఆ గ్లూ ద్వారా అంతా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి అది లోపలే ఆ బ్లడ్ ఫ్లో అంతా సీల్ అవుతుంది, వెంటనే తగ్గిపోతుంది. గ్లూ పేషెంట్స్కి ఇమ్మీడియట్గా రికవర్ అయిపోవచ్చు. లిటరల్గా అంటే లేజర్ పేషెంట్స్ కూడా అరగంటలో పంపించేస్తాం. గ్లూ పేషెంట్ లిటరల్గా లేచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఎటువంటి మత్తు ఇవ్వం, గ్లూ పేషెంట్స్కి ఎటువంటి మత్తు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకని చాలామంది పేషెంట్స్ ఈ మధ్య ప్రిఫర్ చేస్తున్నారు. నా ఏవిస్ వ్యవస్థలో ఏంటంటే 12 బ్రాంచీలు, దగ్గర 600-700 ఫ్రెష్ ఓపీడీ పేషెంట్లు, దగ్గర 300 ఆపరేషన్లు మా దగ్గర జరుగుతాయి. కాబట్టి అందులో ఒక చిన్న భాగం వాళ్ళు గ్లూ ప్రిఫర్ చేసుకున్నా కూడా మా దగ్గర ఆల్రెడీ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ గ్లూ ఆపరేషన్స్ జరిగిపోయాయి ఆల్రెడీ, ఎందుకంటే మా దగ్గర అన్ని నంబర్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ గ్లూ చాలా ప్రిఫరబుల్, అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. అందరు పేషెంట్స్ ఎవరైనా వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు గ్లూ గురించి కూడా ఆలోచించడం మంచిది. రైట్ సార్, హైదరాబాద్ నుండి శంకర్ గారు కాల్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే శంకర్ గారు. నమస్కారం అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే చెప్పండి. శంకర్ గారు. చెప్పండి శంకర్ గారు. మా భార్యకి సార్ కాళ్ళకి నరాలకి గడ్డలేని సార్. అవును. సో ఈ కాళ్ళలో నరాలని ఉబ్బటం ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలే. సో అప్పుడు ఏం చేయాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ మీకు నిల్చునే పొజిషన్ స్కానింగ్ చేసి చెక్ చేసి చూడాలన్నమాట. చాలామందికి ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ చాలా రోజులు నెగ్లెక్ట్ చేయడం వల్ల బాగా వాపు కూడా దిగుతుంది కాళ్ళలో. అలా దిగినప్పుడు వెంటనే ఆపరేషన్ కూడా కుదరదు, అది చాలా అడ్వాన్స్ అయిపోయినట్టు అనమాట. సో కొన్నాళ్ళు రెస్ట్ ఇచ్చి, కొన్నాళ్ళు మందులు పెట్టి, కొంతమంది కట్లు కూడా కట్టి ఈ వాపు తగ్గించి అప్పుడు మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించాలి. సో మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, రండి, చూసి మేము ఎలా చేస్తే తగ్గుతుంది చెప్తాం. సో డాక్టర్ గారు, కాళ్ళలో సిర్ల వాపు అలాగే కీళ్ళ నొప్పులను ఎలా గుర్తించాలంటారు?
రైట్. సో ఈ సిరల వాపు ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనం చూడడానికి ఒక 20-30%లో 100లో 30 మందికి ఏంటంటే ఈ కాళ్ళలో ఇట్లా ఉబ్బినట్టు క్లియర్గా తెలుస్తుంది. పోతే మిగిలిన 60-70% మందిలో కాళ్ళు నల్లబట్టడం, కాళ్ళలో నొప్పులు వేయటం, కాళ్ళు సాయంకాలం అయితే పట్టాలనిపించడం, కాళ్ళు బాగా వాపులు తీయటం, కాళ్ళు బాగా దురదలు పెట్టడం, ఇవన్నీ చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. ఇవి చాలా డిఫరెంట్. మనకున్న కీళ్ళ నొప్పులు అంటే ఆ కీలు మీద అంటే ఆ జాయింట్ మీదే నొప్పి వస్తుంది, లేదంటే ఆ జాయింట్ మీద గట్టిగా నొక్కితే నడవలేని పరిస్థితి వస్తుంది. అవి వేరేగా ఉంటాయి. వేరే ఈ కాళ్ళలో నొప్పులు అనేవి ఈ వెరికోస్ వెయిన్స్, లేదంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్, ఈ వాస్కులర్ సమస్యలు కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయి. సో మేము చెప్పేది ఏంటంటే పేషెంట్కి చిన్న టీవీ షో చూసి 2 నిమిషాలు చూసినంత మాత్రాన కీళ్ళ నొప్పులకి వాస్కులర్ సమస్యలకి తేడాలన్నీ తెలిసిపోతాయి, వాళ్ళు పర్ఫెక్ట్గా డయాగ్నోస్ చేసుకుంటారని ఊహించడం తప్పు అవుతుంది. మరి ఏం చేయాలి అంటే మనం ఎలా అయితే ఛాతీ ప్రాంతంలో నొప్పి వచ్చినప్పుడు ఒక కార్డియాలజీ ఒపీనియన్ తీసుకొని, అంటే ఎనీ పెయిన్ ఇన్ ద చెస్ట్ ఈజ్ హార్ట్ అటాక్ అంటిల్ ప్రూవెన్ అదర్వైజ్ కదా, అలా ఆలోచిస్తాం. అంటే మన ఛాతీలో నొప్పి ఎలాంటిదైనా వస్తే మనం వెంటనే ఒక కార్డియాలజీకి వెళ్ళి ఒక ఈసీజీ తీయించుకొని చెక్ చేయించుకోవాలి. అదేవిధంగా కాళ్ళల్లో నొప్పి అంటే పిక్కల్లోనో లేకపోతే కండరాల్లో నొప్పి కానీ, విపరీతం నొప్పి కానీ, కాళ్ళలో నొప్పులు కానీ, కాళ్ళు నల్లగా అవటం కానీ, పుళ్ళు పట్టడం కానీ, చీదరగా ఉండటం కానీ, వాపులు రావటం కానీ, ఇట్లాంటివి ఉంటే మీరు ఒక వాస్కులర్ ఒపీనియన్ తీసుకోవాలి. సో దీనికి ఇదేదో నేను అతిశయోక్తిలాగా చెప్పట్లేదు, ఫారిన్ కంట్రీస్లో ఆల్రెడీ జరుగుతోంది. దాని లెగ్ అటాక్ అని కూడా ఒక పేరు పెట్టడం జరిగింది. ఎలాగైతే చెస్ట్లో నొప్పి ఉంటే హార్ట్ అటాక్ అంటామో, అదేవిధంగా కాళ్ళలో వాస్కులారిటీ కానీ డ్రాప్ అయిపోతే దాన్ని లెగ్ అటాక్ అంటారు. డీబీటీ, ఆర్టిల్ కంటే. సో కాళ్ళలో ఈ రక్తనాళ సమస్యలు చాలా ఎమర్జెన్సీగా ఉంటాయి. సో వీటికి మనం ఫోకస్ చేయాలంటే మరి ఎలా తెలుస్తుందంటే, మరి ఇలాంటి టీవీ షో చూస్తే ఒక ఐడియా వస్తుంది కానీ పూర్తిగా డయాగ్నోస్ చేసుకోలేరు. అందుకని ఒక వాస్కులర్ కాళ్ళలో నొప్పులు బాధలు ఉంటే ఇమ్మీడియట్గా వాస్కులర్ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవాలి. అవసరం అంటే మా వ్యవస్థలో ఏంటంటే మేము కొన్ని వేల కొద్ది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఈ స్కానింగ్లు డాప్లర్లన్నీ మా దగ్గర ఫ్రీగా జరిగిపోతాయి. అలా జరగాలని రూల్ లేదు. వేరే డాక్టర్స్ వాళ్ళు ఛార్జ్ చేసి అది వారి ఇష్టం. మా పరంగా ఏంటంటే ఇది చాలా సింపుల్. మా సిస్టంలో దగ్గర ఆల్మోస్ట్ 18 డాప్లర్ మిషన్స్ ఉన్నాయి, మా వాస్కులర్ మిషన్స్. కాబట్టి మాకు అది చేయడం చాలా సింపుల్. సో స్కాన్ చేసి మీకు ప్రాబ్లం ఇది అవునా కాదా అని చెప్పి పంపడం చాలా ఈజీగా చేయొచ్చు. సార్ మదనపల్లి నుంచి కృష్ణప్ప గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే కృష్ణప్ప గారు. నమస్కారం మేడం. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి కృష్ణప్ప గారు. సార్ నాకు ఎడమ కాల్లో ఉంది సార్ నరం అట్లా అడ్డంగా. అట్లానే ఇది సాక్స్ వేసినప్పుడు కన్నా కాలు ఊతుంది సార్, ఇక్కడ పట్టి అది అట్లే మార్క్ పడుతుంది సార్ సాక్స్. సో బాగా తీవ్రమైన వారికోస్ వెయిన్స్కి నేను ఇందాక చెప్పినట్టుగా సాక్సులు పనిచేయవు సార్. సో చాలామంది ఏంటంటే ఆ ఊళ్ళలో డాక్టర్స్కి దీని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే పేషెంటే మరీ నాకు ఏదో మందు ఇవ్వు నేను ఆపరేషన్ చేయించుకోను అని ఏదో అలా ఫోర్స్ చేస్తే కానీ తప్ప ఊరికొరికే సాక్సులు పెట్టడం అనేది చాలాసార్లు పని చేయదు. మీలాగా చాలామందికి సాక్స్ ఎక్కువగా వేసుకోవటం వల్ల ఈ వాపు ఇక్కడి నుంచి పోయి ఇంకో దగ్గర ఊత వస్తుంది, అక్కడి నుంచి పోయి ఇంకో దగ్గర ఊత వస్తుంది, అంతేగాని ఆ వెయిన్స్ తగ్గవు. సో దీనికి పర్మనెంట్గా ట్రీట్ చేసే పద్ధతి మనం ఆలోచించాలి. సో మీకు మదనపల్లి దగ్గర అంటే బెంగళూరులో మా క్లినిక్ ఉంది, లేదంటే తిరుపతిలో వారానికి ఒకసారి మా డాక్టర్ గారు వస్తారు. సో మా బ్రాంచీలు హైదరాబాద్లోన, విజయవాడలో, వైజాగ్లో, రాజమండ్రిలో, తిరుపతిలో, బెంగళూరు, మైసూరు, దావణగిరి, చెన్నై, కోయంబత్తూర్ అండ్ మధురైలో ఉన్నాయి. సో మీరు ఎక్కడైనా పోతే ప్రతి దగ్గర కూడా అదే ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఫాలో అవుతాం. ప్రతి దగ్గర కూడా మీకు స్కానింగ్ ఫ్రీగా జరుగుతుంది. ఆ 5,000 రూపాయల స్కానింగ్ మీకు ఫ్రీగా జరుగుతుంది. ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాం, దాని తర్వాత తగ్గించి పంపించడం జరుగుతుంది. సార్ చిట్యాల నుంచి అభిలాష్ గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే అభిలాష్ గారు. హలో నమస్తే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్. చెప్పండి అయ్య గారు. ఏం లేదు సార్, మనకు ఎరికోసిస్ కాళ్ళకు లెఫ్ట్ సైడ్ లో అలాగే మనం పడుకున్నప్పుడు మామూలుగా ఉంటది, లేచి నిల్చొని కొంచెం జరిగినప్పుడు అక్కడక్కడ నరాలన్నీ తేలుతూ ఉంటాయి. అలాగే. సో మీకే కాదండి అందరికి కూడాను వెరికోస్ వెయిన్స్ పండుకొని కాలుకు 4 మెత్తల మీద పెట్టుకుంటే వెరికోస్ కనిపించవు. ఎందుకంటే ఈ కవాటాలు చెడిపోయిన తర్వాత బ్లడ్ మళ్ళీ కాళ్ళలో పూలయ్యి కాలంతా వాచి కాళ్ళు నొప్పి వచ్చేది ఇవన్నీ కూడా నిలుచుకుంటేనే. పండుకొని కాలు ఎత్తుకుంటే ఎవరికి కూడా వెరికోస్ వెయిన్స్ ఉండదు. సో మనం ఆలోచించాల్సింది ఏంటంటే రోజుకి ఎన్ని గంటలు పండుకోగలరు మీరు? ఒక అరగంట, గంట పగలపూట, రాత్రిపూట 6 గంటలు. మిగిలిన టైం నిల్చుకొని పనులు చేసుకోవాలి కదా. సో దాన్ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాబ్లం ఎంత ఉంది సాల్వ్ చేయాలి. అంతేగాని చాలామంది ఊళ్ళలో డాక్టర్స్, చిన్న డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు పండుకొని బాగా రెస్ట్ తీసుకోండి, ఇవి తగ్గిపోతాయి. పండుకొని రెస్ట్ తీసుకుంటే ఆ నిమిషంకి తగ్గుతాయి. మీరు లేచి మళ్ళీ 10 నిమిషాలు నడిస్తే మళ్ళీ ఉబ్బిపోతాయి. సో వీటిని అలా సొల్యూషన్ అవ్వదు అనమాట ఎప్పటికి కూడాను.
దీనికి పర్మనెంట్గా ఏం చేయాలి, ఇవి ఎంత ఉబ్బాయి, దీనివల్ల మనకి ఇంకా వేరే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కలర్ ఏమన్నా మార్పు స్టార్ట్ అయిందా, దురదుందా, నొప్పులు ఉన్నాయా అని డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో మీరు కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసుకొని రండి. ఇక్కడ మా హైదరాబాద్ బ్రాంచ్లో నేను ఎక్కువగా ఉంటాను. నేను హైదరాబాద్, విజయవాడ, వైజాగ్లో ఉంటాను. మళ్ళీ వచ్చే ఆదివారం నేను విజయవాడలో ఉంటాను. సో చిట్యాల నుంచి అక్కడ దగ్గర అక్కడికి రండి, లేకపోతే ఇక్కడికి రండి, చూసి ఎట్లా ఐడెంటిఫై చేసి తగ్గించి పంపిస్తాం. డాక్టర్ గారు గుంటూరు నుంచి మరో కాలర్ జులాని గారు లైన్లో ఉన్నారు, మాట్లాడతాం. నమస్తే జులాని గారు. హలో హలో, నమస్తే అండి, మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. చెప్పండి జలాని గారు. కాలు నిప్పటి నుంచే బ్లడ్ సెక్షన్ ఆగిపోయిందండి. ఇప్పుడు పుళ్ళు బాగా పడిపోయింది. కాళ్ళు పుండ్లు పడినాయా? పుళ్ళు బాగా పడింది. సో ఇది ఇంకొక ఆస్పెక్ట్ అండి, వారికోస్ వెయిన్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సో కాళ్ళల్లో ఏంటంటే పుళ్ళు పడడానికి 85% కారణం వారికోస్ వెయిన్స్, రక్త సరఫరా లోపాలు. చాలామంది కాళ్ళ పుండు పడితే షుగర్ టెస్ట్ చేసుకొని షుగర్ టెస్ట్ బాగానే ఉందిలే ఇంకేం కాదులే అనుకుంటారు. యాక్చువల్గా షుగర్ వల్ల కాదు, మోర్ కామన్ రీజన్ ఏంటంటే వాస్కులర్ డిసీజెస్ వల్ల కాళ్ళలో దాని మట్టుకు అవి పుండ్లు పడతాయి. లేదా చిన్న దెబ్బలు తగిలితే మానకపోవటం, లేదా చిన్న దెబ్బ తగిలితే అధికంగా రక్తం కారడం, ఇవన్నీ కూడా వాస్కులర్ లక్షణాలు. సో ఇవి వారికోస్ వెయిన్స్, లోపల వాస్కులర్ సమస్య సాల్వ్ అయితేనే మీ కాలు బాగవుతుంది. సో మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేయండి, కాల్ చేసి రండి. ఆదివారం నేను విజయవాడలో ఉంటాను, వచ్చి నాకు చూపించవచ్చు మీరు. ఆమంచి నుంచి కనకరాజు గారు లైన్లో ఉన్న మాట్లాడతాం సార్. నమస్తే కనకరాజు గారు. నమస్తే అండి. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి డాక్టర్ గారు. అయ్యా. మా ఆవిడకి ఎడమకాలకి ఇట్లా వెరికోవెన్స్ వచ్చాయండి. అవి మంటలు వచ్చినట్టు బాగా మంటలు వస్తున్నాయట. అలాగే బాగా మంటలు వస్తున్నాయి అంటున్నారు. మరి వాటికి మీరు ఇప్పుడు చూస్తున్న ప్రోగ్రామ్ లో టాబ్లెట్ చెప్పారు సార్, ఏం టాబ్లెట్ సార్ అది? నేను ఏ టాబ్లెట్లు ప్రిఫర్ చేయలేదండి, నేను ఎవరికి కూడా టాబ్లెట్ చెప్పలేదు. అండ్ మీరు ఎప్పుడన్నా వారికోస్ వెయిన్స్కి నేను ఎప్పుడైనా టాబ్లెట్ చెప్పడం జరిగితే దాన్ని డిలీట్ చేయండి. అది వేరే వాళ్ళు అంటే మేము హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ చూస్తాం కాబట్టి మా యాడ్ వెనకాలనే ఈ టాబ్లెట్ రాసుకోండి, ఈ ఆయిల్ రాసుకోండి అని చెప్తారు. వీటి వల్ల మీకు ఎటువంటి వారికోస్ వెయిన్స్ కూడా తగ్గవు. డాఫ్లాన్ అనే టాబ్లెట్ గురించి నేను నా ప్రస్తావన తీసుకొచ్చాను. డాఫ్లాన్, DAFLON, ఆ డాఫ్లాన్ అనే టాబ్లెట్ కూడా ఎక్కడ పని చేస్తున్నట్టు దాఖలాలు లేవు. ఫారిన్ కంట్రీస్లో ఎక్కడ కూడా అప్రూవ్ చేయలేదు. అమెరికాలో వారికోస్ వెయిన్స్ వస్తే మీకు డాఫ్లాన్ ఇవ్వరు. పోతే మన ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. సో ఇండియాలో ఇల్లీగల్ కాదు డాఫ్లాన్ ఇవ్వటం. డాఫ్లాన్ ఇస్తే 2 to 3% మీ కాళ్ళలో నొప్పి తగ్గుతుంది, అంతేగాని మీకు వేరేగా ఎటువంటి బెనిఫిట్ కూడా ఉండదు. సో మీరు ఎవరైనా బై ఛాన్స్ ఇక్కడ ఇంటర్పోజ్ చేసి ఏదో ఈ మాత్రం తగ్గుతుంది అని చెప్తే అది అట్లీస్ట్ మేము ప్రిస్క్రైబ్ చేయము, అండ్ అది కరెక్ట్ కాదు. సార్ నెల్లూరు నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేస్తున్నా, మాట్లాడదాం. నమస్తే విజయలక్ష్మి గారు. మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి విజయలక్ష్మి గారు. నాకు వయసు 25 అండి. అది కాలు నరం ఉప్పినట్టు ఎక్కువసేపు నిలబడుతుంటే నరం ఆసిపోతున్నట్టు అట్లా అనిపిస్తుంది. అదే ప్రాబ్లం గురించి సార్తో మాట్లాడదాం. అలాగేనమ్మా, కాళ్ళల్లో ఎక్కువసేపు నిలబడితే నరం వాచిందంటే అది 199% వారికోస్ వెయిన్స్ అవ్వాలమ్మా. వేరే వాటిలో అట్లా వాచదు. కానీ దీన్ని నరం అనకూడదు, యాక్చువల్గా సిరల్ అనమాట. అంటే మనం ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చిన కరెంటు తీగలు నరాలైతే మీ ఇంటి నుంచి వచ్చిపోయే డ్రైనేజ్ పైపులు, శానిటరీ పైపులు సిరలు. సో దే కంప్లీట్లీ డిఫరెంట్ సిస్టమ్. దాన్ని బాగు చేసేది ఎలక్ట్రీషియన్, దీన్ని బాగు చేసేది ప్లంబరు. సో ఇది నరాలు బాగు చేసేది, నరాలు వాటెవర్ దానికి మందులు ఇచ్చేది న్యూరాలజిస్టులు. మీ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అంటే ఈ సిరల్ బాగు చేసేది వాస్కులర్ సర్జన్స్ ఆర్ వాస్కులర్ డాక్టర్స్, వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. సో మేము చేస్తాం. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఇష్యూ. బట్ డెఫినెట్గా మీరు ఈ ఫీల్డ్లో మీకు ఈ సమస్యనే ఉంది. మిమ్మల్ని ఒకసారి చూడాలమ్మా, చూసి అసలు ఈ నరం ఉబ్బడంతో పాటు దీని చుట్టుకొలత ఎంతగా ఉంది, ఇందులో ఫ్లో ఎట్లా ఉంది, దీనివల్ల వేరే ఏ సమస్యలు కలగచ్చు, దానివల్ల ఏమైనా కలర్ మారిందా, వాపు వచ్చిందా, అంతా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు చేయించుకోవడానికి ఇక్కడికి హైదరాబాద్ రావచ్చు, లేదంటే విజయవాడ రావచ్చు. నెల్లూరు కాబట్టి మీరు చెన్నై కూడా వెళ్ళొచ్చు. చెన్నైలో కూడా మా కొలీగ్ డాక్టర్ విజయ్ గారు చూస్తారు. మీకు ఏదైనా చేసి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. సార్ ఆదిలాబాద్ నుంచి సునీత గారు లైన్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సునీత గారు. हेलो डॉक्टर से बात करें आप. हेलो, हाँ डॉक्टर साहब से हाँ बोलिए. 2 साल से मेरे को पाँव में गांठी है, तो अभी वो ज्यादा हो गई है राइट साइड को, राइट पाँव को. तो पूरा वेरिकोज नागपुर में बताए तो सोनोग्राफी कराए तो वेरिकोज वेंस है उसको लेजर ऑपरेशन करना पड़ेगा बोले. तो उसको 10-12 साल से पहले मेरे को मार लगा था, तो उसकी वजह से होता है क्या वो?
नहीं मार की वजह से नहीं होता ये वेरिकोस वेन्स बहुत कॉमन प्रॉब्लम है लेडीज़ में एक या दो प्रेगनेंसीज के बाद बहुत ज़्यादा देखते हैं सो मल्टीपैरस वुमेन दो से ज़्यादा प्रेगनेंसी जिनको होता है उनको ज़्यादा हम देखते हैं सो यस अगर आपको एक बार लेज़र किसी ने करने को बोला है तो करना है शायद उन लोगों ने स्कैन किया होगा स्कैन करके आपको प्रॉब्लम आइडेंटिफाई किया होगा सो आप हम भी करते हैं और लेज़र से भी और एडवांस प्रोसीजर है ग्लू बोल के दोनों में से करवा सकते हैं हाँ आई नीचे जो नंबर दिया गया उसको कॉल करके आ जाइए రైట్ సార్ డాక్టర్ గారు ఇందాక చూసుకుంటే ఒక పేషెంట్ కాళ్ళల్లో పుండ్లు పడ్డాయని చెప్తున్నారు ఒక పర్సన్ తనంతట తాను తనకి వెరికోస్ వెయిన్స్ వచ్చాయని ఎలా గుర్తించవచ్చు అంటారు రైట్ సో ఇది చాలా అంటే ఈ ప్రోగ్రామ్ లక్ష్యమే అదనమాట మనం యాక్చువల్గా లేజర్ గురించి మాట్లాడేమంతా నెక్స్ట్ స్టెప్స్ యాక్చువల్గా ఇది మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం సో అవేర్నెస్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు ఒక పేషెంట్ ఆవిడకి బయటికి వెయిన్స్ కనిపిస్తున్నాయని చెప్పారు అలా 30% మందికే ఉంటాయి చాలామంది కాళ్ళు వాపు కాళ్ళు నలుపు కాళ్ళు పుళ్ళు పట్టడం చిన్న దెబ్బ తగిలితే మానకపోవటం కాళ్ళు బాగా దురదలు పెట్టడం కాళ్ళు బాగా చీదరగా డిస్కంఫర్ట్గా అనిపించడం పిక్కలు లాగటం కూర్చుంటే లేచిన తర్వాత చాలాసేపు ఇలా లాగినట్టు బరువులు పెట్టినట్టు అనిపించడం ఇవన్నీ కూడా వెరికోస్ లక్షణాలు మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని పేషెంట్స్ డయాగ్నోస్ చేసుకోగలరా అంటే చేసుకోలేరు ఆబ్వియస్లీ కానీ వీళ్ళకి మనం డెఫినెట్గా వీళ్ళు ఒక వాస్కులర్ డాక్టర్ దగ్గరికి ఎర్లీగా కానీ ప్రాబ్లం పట్టుకొని వెళ్తే ఇది ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది ఇది ఈజీగా సాల్వ్ కూడా అయిపోతుంది సో అది మెయిన్ గమనించాల్సిన విషయం ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ లేజర్ పద్ధతి ద్వారా గ్లూ పద్ధతి ద్వారా కొత్త పద్ధతులు చాలా ఉన్నాయి బట్ వెళ్ళేటప్పుడు వీళ్ళు గుర్తుపెట్టుకొస్తే అంటే ఆ హాస్పిటల్స్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి వాళ్ళ దగ్గర తగ్గిన వాళ్ళ నంబర్లకు 4-5 ఉన్నాయా అని బాగా ఎక్స్పీరియన్స్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ఇంటర్నెట్ యుగంలో ప్రతి వాళ్ళు ఏదో యాడ్ ఇచ్చి మేము ఇచ్చేస్తాం మీ ఇంటి దగ్గర ఉన్న వేరే వాస్కులర్ డాక్టర్ని ఎత్తుకుతాం ఇంటి దగ్గర కాదండి హైదరాబాద్ అంతా కలిపి కూడా వెల్ ట్రైన్డ్ నెలకి ఒక 50 కన్నా ఎక్కువ వారికోస్ వెయిన్స్ చేసే డాక్టర్స్ సంఖ్య మనం చూసామంటే 6-7 మంది ఉంటారు సో చాలామంది మేము మా ఊర్లోనే నిజామాబాద్లోని వాస్కులర్ డాక్టర్ అని అట్లా యాడ్లు వస్తూ ఉన్నాయి ఇంటర్నెట్లో అది ఉండే అవకాశమే లేదు హైదరాబాద్లోనే 6 ఉన్నారని చెప్తుంటారండి సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది గమనించి ఎక్కడ మనం ఫైనల్గా మీరు 10,000 కట్టినా 15,000 కట్టినా 30,000 కట్టినా మీకు కావాల్సింది ఆల్సో డబ్బులు సరే ఒక పక్కన రిజల్ట్ కూడా బాగుండాలి అవుట్కమ్స్ కూడా 95% అబవ్ అవుట్కమ్స్ ఉండాలి ఎవరివో మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇంటర్నెట్ యుగంలో ఇంటర్నెట్ టైప్ పద్ధతులు చేస్తే ఇది హెల్త్ కేర్ ఎట్లా పాసిబుల్ అవుతుంది సో ఇది కూడా గమనించుకోవాలి దీని మీద అవేర్నెస్ ఉండాలి బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం దీనివల్ల కాళ్ళలో పుండ్లు అవుతాయి లంగ్స్లో క్లాట్స్ వస్తాయి రకరకాల డ్యామేజెస్ కాజ్ చేస్తాయి ఇట్స్ వరంగల్ నుంచి మరో కాలర్ సురేష్ గారు లైన్లో ఉన్నారు మాట్లాడతాం నమస్తే సురేష్ గారు నమస్తే మేడం మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి సార్ నమస్తే మేడం చెప్పండి సార్ నాకు వెరికో వెయిన్స్ ఒక 3 years నుంచి ఉన్నాయి సార్ కొంచెం మామూలు నరాలు పాదం మీద వాసేటి బయటకు వచ్చింది అలాగే సార్ నేను మామూలుగా లైట్ వేసుకున్నాను సార్ అది కొంచెం బయటకు ఉన్నాయి తర్వాత ఒక 1.5 years బ్యాక్ తర్వాత కొంచెం ఒకసారి పున్నాయి సార్ పున్నాయి బాగా అసలు ఇబ్బంది అంటే కాలు మొత్తం నల్లగా అయింది సార్ మోకాలు ఈ పాదం పైకి ఇది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం నేను షోలో చెప్పాలనుకున్నంత మీరు ఒక నిమిషంలో చెప్పారు వారికి 4 ఏళ్ళుగా కూడా వెరికోస్ వెయిన్స్ ఉంటే మామూలుగాని చాలా నెగ్లెక్ట్ చేసి సింపుల్గా తీసుకొని వదిలేస్తే వారి ప్రకారమే గత సంవత్సరంన్నర క్రితం పుండైపోయి కాలు నల్లగా అయిపోయి కాలు బాగా డ్యామేజ్ అయిపోయింది ఇలా జరగకూడదని ఈ ప్రోగ్రామ్ లక్ష్యం మీకు ఈ నరాలు ఉబ్బినప్పుడు లేకపోతే ఈ వెయిన్స్ ఉబ్బినప్పుడు ఎర్లీగా ఉన్నప్పుడే రండి ఇప్పుడు మీకు కూడా మేము తగ్గించగలుగుతాం బేసికలీ పుండైనా కూడాను ఆ లోపల ఏదైతే రక్త సరఫరా లోపం ఉందో అది బాగు చేసి కాలుకు సరైన బ్యాండేజీలు చిన్న పుండు అయితే పెద్ద పుండు అయితే కొత్త చర్మం వేయించడం ఏదో చేసి పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది కానీ ఇక్కడ నుంచి మీకు తగ్గించడానికి కనీసం ఒక 15-20 రోజులు పడుతుంది అంటే ఆపరేషన్ అదే అర్ధగంటలో అయిపోతుంది బట్ మీరు తరచూ వచ్చిపోవడము కాస్ట్లీ మందులు తీసుకోవడం ఇవన్నీ తప్పదు ఎందుకంటే యాంటీబయాటిక్ బలంగా ఇస్తే తప్ప ఇవి తగ్గవు సో ఇది అవాయిడ్ చేయాలి ఈ కాళ్ళలో పుండ్లు రావడానికి 85% వారికోస్ వెయిన్స్ అనమాట సో ఈ స్టేజ్లో కూడా తగ్గుతాయి మరి ఆబ్వియస్లీ ఇది కూడా ఇలాంటి కేసెస్ మనం నెలకి 350 ఆపరేషన్ చేస్తే 60 నుంచి 70 మంది ఇట్లా కాళ్ళ పుండ్లైన వాళ్ళే వస్తారు మా దగ్గరికి బట్ అది రాకముందుగానే ఈ ప్రాబ్లం మనం గమనించి మనం దాన్ని సాల్వ్ చేయడం పూనుకుంటే రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఇలా కూడా బాగుంటాయి కానీ అలా ఇంకా బాగుంటాయి అది చేస్తాం ఇట్స్ హైదరాబాద్ నుంచి యాదలక్ష్మి గారు లైన్లో ఉన్నారు మాట్లాడతాను నమస్తే యాదలక్ష్మి గారు హలో నమస్తే మేడం మీ సమస్య గురించి డాక్టర్ గారితో మాట్లాడండి మాట్లాడతా మేడం చెప్పండి హలో డాక్టర్ నమస్తే సార్ చెప్పండమ్మా ఇట్లా కాళ్ళు నాకు ఇట్లా కాబట్టి 8 సంవత్సరాలు అవుతుంది ఇట్లా మోకాళ్ళ నుంచి కింది వరకు ఇట్లా ఎర్రగా మచ్చలు ఎర్రగా అయ్యి జ్వరం వస్తుండే చాలా
పొద్దంతా పని చేసుకొని ఇంట్లో పని చేసుకొని కూడా ఓపిక లేకపోతుంది నాకు. ఒక 10 నిమిషాలు నిలబడి వంట ఇట్లా చేస్తే కాళ్ళు ఉబ్బిపోతున్నాయి, ఇట్లా ఎర్ర అవుతుంది. అవును. అవి ఏమైతుంది, జ్వరం వచ్చేస్తుంది సార్. జ్వరం సో వచ్చేస్తుంది. దీన్ని లింఫడిమా అంటారమ్మా. దీని కాళ్ళలో ఇది బోధకాలు అంటారు మీకు వచ్చిన ప్రాబ్లమ్ని. ఈ బోధకాలు వచ్చిన వాళ్ళందరికీ జ్వరం ఇట్లా రావని రూల్ లేదు. ఈ బోధకాలు మీకు ఇస్తున్న ట్రీట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ తరచూ జ్వరం రావడము, కాలు ఎర్రబడడం జరుగుతున్నాయి. ఇలాగ ఎర్రబడి పర్మనెంట్గా అట్లా పెద్ద ఏనుగు కాళ్ళగా అయిపోతుంది కొన్నాళ్ళు పోతే. సో ఇలా అవ్వక ముందే దీన్ని ట్రీట్ చేయాలి. సో అగైన్ ఇది పూర్తిగా ట్రీట్ చేయొచ్చు. మీకు ఇలా జ్వరాలు రాకుండా కూడా బాగు చేయొచ్చు. దీనికి సరైన మందులు ఇవ్వచ్చు, సరైన కట్లు కట్టచ్చు. ఇవన్నీ కూడా మనకి లభ్యంగా ఉన్నాయి. మీరు కింద ఇచ్చినప్పుడు కాల్ చేసుకొని రండి, ఇది పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ గారు మీ విజిట్ డీటెయిల్స్ తెలియజేయండి. రైట్ అండి. విజిట్ పరంగా చూసామంటే ఈ ఆదివారము నేను విజయవాడలో ఉంటాను. వచ్చే శనివారము ఆదివారం మెగా క్యాంప్స్ ఉన్నాయి. యానాం అండ్ మండపేటలో శనివారం, యానాంలో ఆదివారం రెండు ట్విన్ క్యాంప్స్ పెట్టాం క్రిస్మస్ వేడుక సందర్భంగా. 26వ తారీఖున నేను వైజాగ్లో ఉంటాను. ఇది కాకుండా మా బ్రాంచ్లు నేను చెప్పినట్టుగా తిరుపతి, రాజమండ్రి, చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరులో ఉన్నాయి. డాక్టర్ గారు ఇంకా ఎవిస్ హాస్పిటల్లో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయంటారు? రైట్. ట్రీట్మెంట్స్ పరంగా వచ్చారంటే ఈ వెరికోస్ వెయిన్స్ అనే దానిలో మేము అగ్రగామి. ఆల్మోస్ట్ ఇండియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వాస్కులర్ పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు. వాస్కులర్ ట్రీట్మెంట్ కూడా అధికంగా జరుగుతాయి. ఇవి కాకుండా మన దగ్గర ఏంటంటే ఈ కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు అంటే ఆర్టీరియల్ డిసీజ్, కాళ్ళలో వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయినా కూడా ట్రీట్మెంట్ జరుగుతాయి. ఇది కాకుండా బోధకాలు కూడా పూర్తిగా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన దగ్గర ఒకే రూఫ్లో ఒక వాస్కులర్ హాస్పిటల్గా స్థాపించి ఈ వాస్కులర్ సమస్యలకి మాత్రమే కేటాయించిన హాస్పిటల్ ఏవిస్. కాబట్టి ఇండియాలో ఇది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇది ప్రప్రథమంగా పెట్టిన హాస్పిటల్ అనమాట. ఫస్ట్ టైం ఇది పెట్టింది. సో దీనిలో మాకు హై లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఇది ఈజీగా తగ్గించగలం. మా దగ్గర కొన్ని వేల మంది పేషెంట్స్ లబ్ధి చెందుతారు. డాక్టర్ గారు ఇంకా విశ్రాంతి అవసరం అంటారా ట్రీట్మెంట్ తీసుకున్నాక వెరికోస్ వెయిన్స్కి? రైట్. సో ఈ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టుగా ఏ ట్రీట్మెంట్ తీసుకుంటారు దాన్ని బట్టి కూడా చాలా వ్యత్యాసం వస్తుంది. సో మీరు పాత రోజులు చేసిన కటింగ్ ఆపరేషన్ చేస్తే కనీసం 20-30 రోజులు రెస్ట్ తీసుకోవాలి. వేరేస్ ఈ లేజర్ పద్ధతుల ద్వారా చేస్తే ఒక 3-4 అవర్స్ రెస్ట్తో పూర్తిగా తగ్గిపోతాయి. వేరేస్ ఈ కొత్తగా చేసే గ్లూలో చేసామంటే 15 నిమిషాల తర్వాత వెంటనే నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే లేటెస్ట్ అడ్వాన్సెస్. బట్ ఇన్ని అడ్వాన్సెస్ మనం మెయింటైన్ చేయాలి, ఇంత ఎక్విప్మెంట్, ఇంత లేజర్లు ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే హై నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఉండాలి. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు వెళ్ళే హాస్పిటల్స్లో ఇదే ఒక్కటే చేస్తారా, ఇది ఒక్కటే చేసే డాక్టర్స్ అవైలబుల్గా ఉన్నారా, లేదంటే ఏదో అన్ని చేస్తూ పిత్తాశయం ఆపరేషన్, లివర్ ఆపరేషన్ చేస్తూ కూడా ఇది చేసే డాక్టర్లు చేస్తున్నారా అని గమనించి చూసి వెళ్ళాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, వెరికోస్ వెయిన్స్ని ఎలా గుర్తించాలి, వెరికోస్ వెయిన్స్కి ఎవిస్ హాస్పిటల్లో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. రైట్, చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన్ రేఖ కార్యక్రమం. కీప్ వాచింగ్ HM TV. నమస్తే.